ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బావున్నారా? సోలిపోకండి, భయపడకండి. యేసు మీతో ప్రతిదినం మాట్లాడుచున్నారు కదా. మీరాయన చేయి పట్టుకుని నడుచుచున్నారా? మీరాయనతో మాట్లాడినారా? ఆయన మీతో మాట్లాడడానికి మీరు స్థలం ఇచ్చారా? వేదమును చదివారా? ఈ ఉదయము దేవుడు నాతో మాట్లాడినారు. ఆయన వాక్యము ద్వారా నాతో అనేక కార్యములు మాట్లాడినారు. నేను ఆయనతో అనేక కార్యములు మాట్లాడాను కనుక నేను సంతోషంగా ఉన్నాను. సరే, మీరు ఆయనతో మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడడానికి స్థలం ఇవ్వండి. సంతోషంగా ఉండవచ్చు. చూడండి, ఈ స్థలం అందంగా ఉంది కదా. లండన్లో బకింగ్హామ్ అంతఃపురం ఉంది కదా. బకింగ్హామ్ అంతఃపురము రాజకుటుంబ అంతఃపురము. దాని ముందు భాగంలో అందమైన తోటను ఉంచారు. అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. మీరు ఈ స్థలములన్నింటినీ చూడాలి, తిలకించాలి. దేవుడు ఎలా ఆయన ప్రేమించి పిల్లలను ఎలా హెచ్చించునో దాన్ని ఎరగాలి అని ఈ స్థలములన్నింటినీ మీకు చూపించుచున్నాము. ఎందుకంటే ఇంగ్లాండు దేశం యొక్క రాజకుటుంబము ఉంది కదా. క్వీన్ ఎలిజబెత్ చివరివారు. ఆమె యేసు మీద చాలా ప్రేమ, విశ్వాసం కలిగిన వారు. ప్రతిదినం ఉదయమున వేదవాక్యమును చదివి ప్రార్థించెదరట. ఆదివారం ఆరాధనలో పాల్గొనెదరు. ఆమె ఆరాధనలో పాల్గొని రావడము 2 సార్లు నా కళ్ళారా స్వయంగా నేను చూసే భాగ్యము నాకు దొరికినది. ఆమె తన పిల్లలతో, మనవళ్ళు, మనవరాళ్లతో కూడా ఆరాధనలో కలుసుకోవడం నేను చూసియున్నాను. యేసుని ప్రేమించి ఆయన పట్టుకున్నందున ప్రభువు ఆ కుటుంబమును ఆశీర్వదించి హెచ్చించి ఆయన గొప్ప చేశారు. అదేవిధముగా విక్టోరియా మహారాణి గారు ఆమె కాలములో ప్రపంచంలోని అనేక ప్రాంతములను ఇంగ్లాండ్ దేశము పరిపాలించింది. ఆమెను అడిగారు, మీరు ఎలా ఇన్ని దేశాలను పరిపాలించి నిర్వహించుచున్నారు అని. దానికి ఈ వేద గ్రంథమును పైకెత్తి చూపించారు. ఈ దేవుని మాటే దానికి కారణము అని. మీ జీవితంలో కూడా ఈ వేదవాక్యమునకు ప్రథమ స్థానమివ్వుడి. చదవండి, ధ్యానించండి, ఆశీర్వాదంగా ఉందురు. సరే, ఈ దినము దేవుడు నాకే మాటను ఉంచి ఉన్నారు అని అనుకుంటున్నారా? జెఫన్యా ప్రవక్త గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము దేవుడు చెబుతున్నారు, ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. నా కుమారుడా, నా కుమార్తె, ఇక మీదట అపాయము నీకు సంభవించదు. ఇంతవరకు మీరు అపాయమును సంధించి ఉండవచ్చు. మీ ఇంట్లో మీకు కీడు చేసే ప్రజలు, మీరు నివసించే గ్రామంలో, పట్టణములో కీడు చేసే ప్రజలు, మీ సంఘములో కూడా మీకు కీడు చేసే ప్రజలు ఉండవచ్చు. మీరు వ్యాపారం చేసే స్థలములో, పనిచేసే స్థలములో మీకు కీడు చేసే ప్రజలు ఉండవచ్చు. ఇబ్బందిని కలుగజేస్తూ ఉండవచ్చు. అనేక అపాయములు కమ్ముకొని ఉండవచ్చు. వ్యాధి అనే కీడు, అప్పుల బాధ అనే కీడు, నింద అవమానం అనే కీడు. ఇంకా ఎంతకాలము అని కలత చెందుతున్నారా? ఇంతవరకు కీడులో ఉన్నారు కదా. దేవుడు చెబుతున్నారు, ఇక అపాయము నీ యొద్దకు రాదు. నా కుమారుడా, నా కుమార్తె, ఇక అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు చెబుతున్నారు. నాకు మంచి వసతి కలిగిన ఒక కుటుంబమునకు చెందిన కుమార్తె తెలుసు. ఆమెకు వివాహము చేసినారు. ఆమె బాగా ఆనందముతో ఉండాలని వివాహము చేశారు. వారి కుటుంబం మంచి ఐశ్వర్యవంతులు. ఏ కొరత లేకుండా కుమార్తె బావుండాలని అన్నీ ఇచ్చి చేసి పంపించినారు. అయితే ఆ ఇంట్లో ఆ బిడ్డకు మర్యాద లేదు, వేదన. తిన్నావా అని అడిగే మనుషులు లేరు. అందరితో కూర్చుని తినే అవకాశం లేదు. ఒక పని మనిషి వలె ఆమెను చూశారు. అందరూ తిన్న తర్వాత మిగిలింది ఉంటే తినాలి, అంతే. భర్త గౌరవించేది లేదు, కుటుంబస్తులు గౌరవించేది లేదు. చాలా ధనవంతుల కుటుంబమునకు చెందిన బిడ్డ ఆ ఇంటికి వెళ్లి బాధను అనుభవించుచుండెను. ఎప్పుడైనా ప్రార్థించుకోవడానికి నా యొద్దకు ఆమె తల్లిగారు తీసుకుని వచ్చేవారు. ఏమీ ఆ బిడ్డ మాట్లాడేది కాదు, చాలా శాంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో జరిగేవేవీ చెప్పేది లేదు. ఆమె తల్లికి కాని, కుటుంబస్తులకు కాని తెలిసేది కాదు. సేవకుని దగ్గర కూడా చెప్పేది కాదు. అయితే ప్రార్థించినప్పుడు నేను చూశాను, ఏడుస్తూ ఉండేది. అలాగే ఆమె కళ్ళల్లో కన్నీరు వచ్చేది. తన భారమును మాత్రం ప్రభు ఎదుట తెలియజేస్తున్నది అని నాకు తెలిసింది. నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు ఆ బాధలను ఆత్మదేవుని ద్వారా తెలుసుకొని భారముతో ప్రార్థించాను. ఏదీ నేను అడిగింది లేదు. అయితే కొన్ని ఏండ్లు గడిచాయి. ఒకరోజు దేవుడు ఆ కీడుకంతటికీ ముగింపును పలికారు. ఈ కుమార్తెతో తాను ఉండుట గ్రహించున్నట్లు ఆ ఇంటి వారిలో ప్రభువుని గురించి ఒక భయమును కలుగజేశాడు. భర్తకు, ఆ కుటుంబస్తులకు ఈ బిడ్డ గురించి ఒక భయం కలిగింది. ఇప్పుడు రాణివలే ఆ ఇంట్లోనే జీవించులాగా చేశారు. వారు ఏమి చేసినా, ఏది చేయబోయినా బిడ్డ దగ్గరకు వెళ్ళి నీవు ప్రార్థన చేసి చెప్పు అని బిడ్డను అడిగేవారు. కీడుకి ముగింపును కలుగజేశారు. మీ జీవితంలో కూడా ఈ దినము కీడు అనుభవించవచ్చు. దేవుడు చెబుతున్నారు, ఇక కీడుని చూడవు.
దానికి ఆయన సిలువలో వేదనను అనుభవించారు, బాధపడ్డారు, నిందల్ని భరించారు, అవమానము పొందినారు, ఇబ్బంది పొందారు. ఓర్పుతో అన్నిటినీ సహించుటకు కారణము ఏమిటి? మీ జీవితంలో ఉన్న కీడును మార్చుటకు ఆయన బాధను సిలువలో అనుభవించారు. విశ్వసించుడి. ఈ వాగ్దానమును విశ్వసించి, యేసయ్యా, నా జీవితంలో ఉన్న అన్ని కీడులను మీరు మార్చెదరు, ఎందుకంటే నా కొరకు సిలువలో కీడులను అనుభవించితిరి, సహించితిరి, దాని కొరకై స్తోత్రములు అని చెప్పండి. ఇప్పటి నుండి అద్భుతములను చూచెదరు. చెబుతారా? దేవా, ఇక అపాయమును చూడరు అన్న వాగ్దానము నాకైనది. నా కొరకు సిలువలో కీడులన్నిటినీ అనుభవించి, బాధలను అనుభవించి, ఓర్పుతో సహించి, ఇప్పుడు నా జీవితంలో ఉన్న అపాయములన్నీ యేసు నామములో మారునుగాక. ఇక నేను అపాయమును చూడను, యేసు నామములో. ఆమెన్, ఆమెన్.